శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహం చంద్రకంఠేతి విశ్రుత. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో తృతీయ స్కందంలో విష్ణుకృత దేవీ యజ్ఞము, సుదర్శనుడి కథ వింటూ ఉన్నాము. ఈ సుదర్శనుడి యొక్క కథ ద్వారాగా అతను తండ్రి సింహాన్ని చంపగా సవతి తండ్రి అయినటువంటి యుధాజిత్తు తాతగారిని చంపగా ఇంక దిక్కు లేక పారిపోయి అడవులు పట్టి దొంగలచే సర్వము దోచుకొనబడి తర్వాత భారద్వాజాశ్రమానికి చేరుకున్నారు. ఆ తర్వాత యుధాజిత్తు ఇక్కడ ఉన్నాడు వీళ్ళు అని తెలుసుకుని భారద్వాజాశ్రమానికి రావడం అనేది బయలుదేరాడు. ఈ విషయం తెలిసినటువంటి మనోరమ అంటే మన సుదర్శనుడి తల్లి మనోరమ ఆ భరద్వాజునకు గత చరిత్రని అంతా చెబుతూ ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి మమ్మల్ని నువ్వే కాపాడాలి అంటూ అభ్యర్థన చేస్తూ ఉంది. ఆ మనోరమ అభ్యర్థనకు భరద్వాజుడు సమ్మతించాడు. పోటాడిన యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. తక్షణము ఆ ప్రాంతము విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. యుధాజిత్తు బతమాలుకుంటున్న ధోరణిలో మాట్లాడాడు. భారద్వాజ ఋషి, ఇదేమి అన్యాయము? నేను మీ ఆశ్రమంలోనికి రాలేదు, దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరంతా హఠం చేస్తే ఎలాగా? పోనీలండి, మీరన్నట్టే వెళ్ళిపోతాను. మనోరమను విడిచిపెట్టండి, అందాక నేను కదలను. బలవంతంగానైనా తీసుకుని పోతాను, ఇది మాత్రం నిజము అన్నాడు యుధాజిత్తు. ఓయి క్షత్రియోత్తమ, తీసుకువెళ్ళు నీకు చేతనైతే. విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందిని దేవుని తీసుకుని వెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకుని వెళ్ళు, అది చూస్తాను అంటూ భారద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధి, ఇప్పుడు ఏమి చెయ్యాలో బాగా ఆలోచించి చెప్పు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కుని రావాలని ఉంది. శత్రువు చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉన్నదా? యోధులు ఉన్నారా? నన్ను అడ్డగించేవాళ్ళు ఎవరు? సుదర్శనుణ్ణి ఒక్క వేటుకు చంపేస్తాను, మనవడి రాజ్యాన్ని అకంటకం చేస్తాను. ఇక నిశ్చింత, ఇక నిర్భయం. ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, సాహసానికి ఇది చోటు కాదు. ముని మాటలు విన్నావు కదా, విశ్వామిత్రుడి దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలియదనుకుంటాను, టూకీగా మనవి చేస్తాను, విను. వెనకడికి విశ్వామిత్రుడనే క్షత్రియుడు ఒకడున్నాడు. గాదిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్ర కోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. పరస్పరము అతిథి మర్యాదలు అందాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందునిచ్చాడు. కామధేనువు సంతానమైన నందినీదేనువు అనుగ్రహంతో భక్ష్యభోజ్యాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి. విశ్వామిత్రుడి కళ్ళు నందినీదేవు మీద పడ్డాయి. ఆ దేనువును తనకమ్మని అడిగాడు. దానికి బదులుగా 1,000 గోవులను ఇస్తానన్నాడు. అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు, దీనిని ఇవ్వనగాక ఇవ్వను. 1,000 కాదు, 10 కోట్ల గోవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు.
విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిని దేవుని కట్లు విప్పి లాక్కుని వచ్చారు. అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ, మహర్షి, నేనేమి తప్పు చేశాను? నన్ను ఎందుకని వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది. అమ్మా, నేను ఇవ్వడం లేదు, వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు, నేనేమి చేసేది, అసహాయుణ్ణి, పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు. నందిని దేనువుకి తనువంతా క్రోధం ఆవేశించింది. క్రూరంగా భీకరంగా అంబారావం చేసింది. రెప్పపాటు కాలంలో దేనువు రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేశారు. దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకు జీవుడా అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలము అసలు బలమే కాదు, బ్రహ్మబలమే బలము అని ఒక నిశ్చయానికి వచ్చి కారడోలలో ఘోర తపస్సులు చేశాడు. క్షాత్రాన్ని వదిలించుకొని కట్టకడపాటికి మహర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి ఇతిహాసం. యుధాజిత్ నరేంద్ర ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి అంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా? అందుచేత సాహసం చేయకు. క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదనే బలప్రదర్శనం చేశావో వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరు. ముందు భరద్వాజుడిని ప్రసన్నం చేసుకో. కిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం. సుదర్శనుణ్ణి ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండని. బాలుడు, పైగా నిర్ధనుడు. ఇతడు నీకు చేయగలిగిన అపకారం ఏముంది కనుక? అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండుగా. ఎవరైనా విన్నా హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్తు అంత దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాలి. ఈర్ష్యపడకు. పడి చేయగలిగింది లేదు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపరక అవుతుంది. కలిసి వస్తే గడ్డిపరకైనా వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బులిని చంపుతుంది. గడ్డి దోమ ఏనుగును చంపుతుంది. అందుచేత ఓ మేధావి, సాహసం చేయకు. నా మాట విను. హితం చెప్పాను. ఇక్కడ ఈ ఉపమానాలను బట్టి చూస్తే ఈ పిల్లవాడే కుందేలు, దోమ, గడ్డిపరక అలాతో పోల్చాడు ఈ కుర్రవాణ్ణి. యుధాజిత్తుని ఏనుగాను బెబ్బులుగాను పోల్చి చెప్పినట్టు ఉంది. అంటే జరగబోయేది కూడా ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. జనమేజయ సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు. మనోరమ మనసు కుదుటపడింది. సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ, క్రీడిస్తూ, విజృంభణభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఒక రోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదల్లుణ్ణి చూసి క్లీబా అని, అంటే నపుంసక అని గట్టిగా అరచి సంబోధించాడు. అతన్ని పిలవాలి కానీ అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని కానీ మునిబాలకుడు ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా మనిషి కనబడ్డాడు కదా అని అరిచాడంతే. విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా మునిబాలకునకు ఈ చనువు ఇచ్చి ఉంటుంది. సుదర్శనుడు ఈ పదం విన్నాడు. క్లేబా, అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు. మళ్ళీ మళ్ళీ అదే మనసులోకి జపించాడు. అది బీజమంత్రం. మహారాజ కామరాజాఖ్య బీజాక్షరం. భావియోగము, బాల్య చాపల్యము. సుదర్శనుడు తదేక దీక్షగా జపించాడు. జపిస్తూనే క్రీడిస్తున్నాడు, జపిస్తూనే నిద్రిస్తున్నాడు. సర్వకాల సర్వావస్థలలోనూ క్లీం బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు. అది మంత్రసారమని కానీ బీజాక్షరమని కానీ తెలియదు.
మనసులో పడింది. ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే. ఆ మంత్ర జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు, ఏమీ లేదు. అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతూ ఉంది. రాకుమారుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. మునులు అందరూ కలిసి ఉపనయనం జరిపించారు, వేదాభ్యాసం చేయించారు, ధనుర్వేదం నేర్పారు, నీతి శాస్త్రం నేర్పారు, ఇంకా చాలా శాస్త్రాలు నేర్పారు. అతడికి అన్ని క్షణంలో కరతలామలకం అవుతూ ఉన్నాయి. మంత్రాక్షర బలం అటువంటిది. ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమయ్యింది. రక్తాంబరధారి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ, గరుడ వాహనం మీద వైష్ణవి శక్తిగా దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరు సార్థకమయ్యింది. సుదర్శనుడు అంటే మంచిది చూడగలిగినవాడు, మంచిని చూడగలిగినవాడు. ఎవరిని? వైష్ణవి శక్తిని దర్శనం చేసుకున్నాడు కాబట్టి మంచి దర్శనం అయ్యింది అని. యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో, త్రికూట గిరిశిఖరాలపై, లోయలలో, గుహలలో, సెలయేరులలో, నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఆ సర్వ విద్యార్థ తత్వవేత్తకు ఒక రోజున నది ఒడిన ఒక దివ్య ధనుస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతూ ఉన్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న తూణీరము దొరికింది, అంటే అమ్ములబుది. వజ్రకవచము దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవి ప్రసాదాలు. శశికళా సుదర్శనుల పరిచయం. కాశీనరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యౌవన సంపన్న గుణవతి, శుచిస్మిత. సుదర్శనుని గురించి వందిజనుల వల్ల కర్ణాకర్ణికగా వింది. మనసులో అనురాగం అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో, నీకు సకల మనోభీష్టాలు తీరతాయి, ఇది నా వరం అని చెప్పి అదృశ్యమయ్యింది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గొంతులు వేసింది. ఈ సంబరానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, కన్న తల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒక రోజున అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకుని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపే వస్తూ ఉన్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్లి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుండి రాక? కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఏమీ అడుగుతున్నావు? నీకేం పని? ఏమీ లేదు, ఊరకే తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగా, అయితే నేను వెళ్ళిరానా అని అడిగాడు. వెడుదురుగానే ఒక నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయని అంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు, విడ్డూరాలు, లోకాతీతమైన విశేషాలు చూడవలసిన సుందర. అక్కడ కొంచెం ఆగిపోయి చెబుతూ ఇంకా అడుగుతూ ఉంది ఆవిడ. ఆ విప్రోత్తముడు అంటున్నాడు, ఉన్నాయి, బోలెడు ఉన్నాయి, ఏం వెళ్ళి చూస్తావా అని అడిగాడు. వెడదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడు ఉన్నాయన్నారు కదా, ఏది? ఒక్కటంటే ఒక్కటి, లోకాతీత విశేషం, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందు చెయ్యండి. దానికేమి? మా భారద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒకడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు, అయోధ్యాధీశ్వరుడు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళ కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలను ఒకచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి మనసులో మాట,
చెబుతున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు, నువ్వు అలాగే అతనికి తగుదువు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులకు పని చెప్పాడు. చెలికెత్తెలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంతో వేగిపోతోంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇది వెండిన వెన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు, పగలు గడవటం లేదు, రాత్రి నడవటం లేదు, పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను, తాంబూలం రుచించటం లేదు, సంగీతం వినాలనిపించడం లేదు, కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాడిని శఠుణ్ణి చూడాలి. వెడదామంటే అస్వతంత్రురాల్ని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకు వస్తోంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు, ఏమి చెయ్యను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనసు అంకితం. ఇలా పరితపిస్తోంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడే వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనసులో తిష్టవేశాడు. ఇదంతా బీజాక్షర జప ఫలమే. అతడు మాత్రము జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వనాథను, విష్ణుమాయా మండితను, సర్వ సంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒకరోజున శృంగబేరపురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతాక వరమండితయమైన జైత్ర రథాన్ని చతురస్సు సమన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతికాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబ ప్రసన్నురాలయ్యింది, వరాలు కురిపిస్తోంది, ఇక నిశ్చితంగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే వర్ణించారు. మనోరమ సంతోషించినదే కానీ మనసులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావలసినదేమున్నది? వీడు మీ దాసుడు సజ్జనులను సేవించిన ఫలం ఊరకపోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది, ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, కోశం లేదు, అంటే ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వల్లనే ఇది జరగాలి. జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడే సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌణి సేనా సమాయుక్తుడే ఉన్నట్లు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, అప్రాప్యం అనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహము. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకు జననిగా ఆది మాతగా కీర్తించబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూరుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆది పరాశక్తి. మూఢులు మాయావృత్తులై
మాయావృతులే ఈ రహస్యం తెలుసుకోలేరు, కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరము సృష్టిస్థితిలయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉంటుందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ ఆ విద్య స్వరూపిణి యోగగమ్య ముముక్షువులకు దిక్కు. అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టి చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతూ ఉంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలితం కనిపించడం లేదు, దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి అంటే కాశీనరేశ్వరుడు శశికళ తండ్రి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్చా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయటం. రెండవది పణ స్వయంవరం, శివధనుస్సును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించడం. మూడవది శౌర్యశుల్క స్వయంవరం, అంటే ఇది కేవలం సూర్యులకే. వచ్చిన మహావీరులనందరినీ జయించి రాకుమారుని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్చా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధ ఆకారాలలో సభ్యమండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుకుగా సాగుతూ ఉన్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు పెడుతూ ఉన్నాయి. శశికళ గ్రహించింది. మనసులోని మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అని అనుకుంది. అంతరంగికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధ్య మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని, అతన్ని తప్ప మరెవరిని వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని కూడా చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి అంటే తల్లి పేరు, శశికళ తల్లి పేరు. తన భర్తకు చెప్పింది. కాశీనరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భారద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్నవాడు, నిర్ధనుడు ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు వీలులేదు. నాకు అల్లుడు కావటానికి అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకుని అప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా? సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారా? కథ మంచి రసగంధాయంలో పడింది. సుదర్శనుడే కావాలనుకుంటోంది అమ్మాయి గారు, కుదరదంటున్నారు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటూ ఉన్నాడు. వైదర్భి తన కూతురిని పిలిచి ఒడిలో కూర్చుండబెట్టుకుంది. ప్రేమగా తలనిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలను? ఎలా చిక్కుపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధపెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనస్సు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యము లేదు, కోసము లేదు, రాజ్యము లేదు. బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతుడు, రూపవంతుడు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోని అంతగా అనుకుంటే సుదర్శనుడు సోదరుడు ఉన్నాడట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట. శత్రుజిత్తు అతని పేరుట. రూప యవ్వన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరానికి, నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్యమైన విషయం చెబుతాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధాజిత్ అన్న నరేంద్రుడే ఉన్నాడే, బహు చండశాసనుడు. సుదర్శనుడి తాతగారు సూరసేనుని చంపి తన మనముడు శత్రుజిత్తునకు అయోధ్య పట్టం కట్టబెట్టింది అతడే. ఇప్పుడేమో సుదర్శనుడిని పరమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు.
ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడట. భారద్వాజుడు తరిమేస్తే ఏ కళనున్నాడో కానీ కిమ్మనకుండా వెళ్ళిపోయాడట. అందరూ ఆదమరిచిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనుమడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరి ఇంకా ఏ రాజకుమారుణ్ణైనా సరే వరించు, హాయిగా వివాహం జరిపిస్తాను. మాత, అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టము. అతడే నా వరుడు. సుకన్య చెవున్నలలాగా కలిసిమెలిసి ఉంటాము. కష్టాలు రాని, కడగండ్లు రాని. పతికి సేవ చేయడానికి మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నాకు భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్త భిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా అకైతవ కృతం అంటారట. ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పొసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చెయ్యడమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరమనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి, రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవరిని వరించను. అతడికే మనస్సు మీదు కట్టాను. ఇది దేవీ సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుండి అతడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆది పరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవ బలాన్ని నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పిరండి. ఇంకేమేమి చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టము. రేపు అతడు రావాలి, అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణము? రాజమండలిలోక? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు కూడా లేడు. వద్దు నాయనా, వద్దు, వెళ్ళకు. నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకు. నీ మీదనే పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారము. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ళ ఎదుట కదలాడుతూ ఉంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాశురాలిని చెయ్యకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతిలో నువ్వు చిక్కకు. అమ్మా, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీద పెడుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగనవై ఉండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించింది, ఆశీర్వదించింది. పుత్రగా, ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక. వెనక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండలిలో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చత్వారాలలో అంటే 4 రోడ్ల కోడలి స్థలాల్ని, చత్వారాలలో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుగాక. ధైర్యం కూడగట్టుకుని దీవించింది. అంటే ఇటువంటి దీవెనకి మనకి కొన్ని స్తోత్రాలు లాంటివి ఉన్నాయి. ఇలాంటివి
వాటిని ఏమంటారంటే కవచాలు అంటారు. చాలా కవచాలు ఉన్నాయి. అటువంటి కవచాల్లో ఇది భువనేశ్వరి దేవి కవచంగా మనం అనుకోవచ్చు. ఆ అమ్మ అన్ని రకాలుగా అతన్ని కాపాడుతూ అతని చుట్టూ నిలబడి ఉండడం అనేది ఒక కవచం అని మనం అర్థం చేసుకోవాలి. ధైర్యం కూడా కట్టుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ పౌరుమంది. కుమారా, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా, తీసుకుని వెళ్ళు. ఎప్పటి వరకు నిన్ను విడిచి ఒక క్షణమైనా నేను ఉన్నది లేదు, ఉండలేను, ఆగు, నిమిషంలో వస్తాను అంటూ పర్ణకుటిలోకి వెళ్ళి దాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భారద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్రరథం వారణాసి చేరుకుంది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వహుడిని విడుదలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనుమడు శత్రుజిత్తును వెంటబెట్టుకుని యుధాజిత్తు వచ్చాడు. కురు, మద్ర, సింధు, మహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షౌణి సేనలతో సహా తరలి వచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కబుర్లు వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.